2029 ఎన్నికలే తన టార్గెట్ అని సీఎం చంద్రబాబు అన్నారు. పనితీరు బాగాలేని వారికి మొహమాటం లేకుండా గుడ్ బై చెప్పేస్తానని, వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు కౌంట్ డౌన్ పెట్టుకుని పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ఏళ్లను, నెలలను, రోజులను, గంటలను కూడా లెక్కిస్తానన్నారు. తానా ఆటలు అంటూ ఫారిన్ ట్రిప్పులు వద్దని హెచ్చరించారు. ప్రజాప్రతినిధుల గ్రాఫ్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది పరిశీలిస్తున్నానని చెప్పారు. ప్రభుత్వాల కొనసాగింపు అనేది చాలా ముఖ్యమని, వైకుంఠపాళి అభివృద్ధి వద్దని సీఎం పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు కొనసాగితే అభివృద్ధి జరుగుతుందని, సుస్థిర పాలన ఉంటే రాష్ట్రం బాగుంటుందని స్పష్టం చేశారు. మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పరిశీలకులు హాజరయ్యారు. సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్న సీఎం రాజధాని నిర్మాణం సహా అన్ని పనులను వేగం చేశామన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవటం కోసం ఎంత ముఖ్యమో వాటిని ప్రజలకు వివరించడం కూడా అంతే ముఖ్యమని సూచించారు. తాను క్షేత్రస్థాయిలో పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నానని, అనేక మార్గాల ద్వారా సర్వేలు చేయిస్తున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు. అన్ని సర్వేలను విశ్లేషించి వాస్తవాలను బేరీజు వేస్తున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యేలతో నిన్నటి నుంచి రోజుకు 4 పిలిచి మాట్లాడుతున్నానని, ఇంకా కొంతమంది తమ పనితీరు మారాల్సిందేనని తేల్చి చెప్పారు. పనితీరు మార్చుకుంటే బాగుంటుందని, లేకపోతే ఇక అంతే సంగతులంటూ హెచ్చరించారు. ఎంత పని చేశామనే అంశంతో పాటు ఎలా చేస్తున్నామనేది కూడా కీలకమని స్పష్టం చేశారు. పార్టీలోని ప్రతి ఒక్కరూ అదే తరహాలో ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. వారసులకు హ్యాండ్ హోల్డింగ్ ఇస్తాం, కానీ దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ల మీదే ఉంటుందని వివరించారు. ప్రజలకిచ్చిన మాట ప్రకారం సుపరిపాలనలో తొలి అడుగు వేశామని, రాష్ట్ర పునర్నిర్మాణం లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడించారు. చేస్తున్న మంచి పనులతో పాటు మారుతున్న రాజకీయాలను ప్రజలకు వివరించాలని సీఎం సూచించారు. ఈరోజు మనం చూస్తే ఏడాది క్రితం అంతా అయోమయం, గందరగోళం, ఎటు చూసినా చీకటి, 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, దెబ్బతిన్న వ్యవస్థలు, నిర్వీర్యమైపోయిన సంస్థలు, అతి దారుణమైన పరిస్థితి. నేను 4వసారి సీఎం అయ్యాను. గతంలో కూడా కొన్ని ఇబ్బందులున్నాయి, కానీ ఇన్ని ఇబ్బందులు, ఇంత విధ్వంసాన్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అంటే కేంద్రం ఇచ్చే డబ్బులు సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో 95 ఇస్తే 95 కూడా డీఫంక్ట్ అయిపోయినాయి. ఇచ్చిన డబ్బుల్ని డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. నిన్న అర్బన్ డెవలప్మెంట్ రివ్యూ చేస్తా ఉంటే మెప్మా నిధులు కూడా కేంద్రం ఇచ్చిన డైవర్ట్ చేసి మీరు అది ఖర్చు పెట్టి యూసీ ఇవ్వండి, అప్పుడే డబ్బులు రిలీజ్ చేస్తామనే పరిస్థితికి వచ్చారు. ఇప్పటికే దగ్గర 85-86 స్కీముల్ని రివైవ్ చేశాం. దగ్గర 15,000 కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు పెట్టి, లేకుంటే డైవర్ట్ చేసిన డబ్బుల్ని మళ్ళా ఖర్చు పెట్టి అవన్నీ కూడా మళ్ళీ ట్రాక్లో పెట్టే పరిస్థితికి వచ్చాం. ప్రజలకు ఇచ్చిన ప్రకారం ఈరోజు మనం విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం మొదలుపెట్టాం. నేను అన్ని సెట్ చేశాను నేను చెప్పడం లేదు. అందుకే మీరు చూస్తే సుపరిపాలనలో తొలి అడుగే అన్నాం. ఈ 1 సంవత్సరం మనం వేసింది తొలి అడుగు మాత్రం వేశాం. అయితే ఎన్ని సమస్యలున్నా సమస్యలు చూసి మనం భయపడడం లేదు. ఒక్కొక్క సమస్యని పరిష్కారం చేసుకుంటూ ఎక్కడికక్కడ మనం ముందుకు పోయాం. ఒకే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. అదే రాష్ట్ర పునర్నిర్మాణం, పూర్వ వైభవం తేవడం, ఏపీని అగ్రగామిగా చేయడం అనే సంకల్పంతో మనం పనిచేస్తున్నాం. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్లే వ్యవహరించాలని మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించేందుకు కష్టపడాలన్నారు. వైకాపా 151 సీట్లు 11 అయ్యాయంటే దానికి కారణం వారి అహంకారమేనని అన్నారు. కష్టపడిన కార్యకర్తలను మరువవద్దని నాయకులను కోరారు. పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకోవాలన్నారు. మనం ఎక్కడ కూర్చోవాలో ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. పార్టీ వ్యవస్థలో మహిళలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేస్తామని చెప్పారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించాలన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించేందుకు మంగళగిరిలోని జాతీయ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి లోకేష్ ప్రసంగించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో మనం ఊహించని విధంగా 94% సీట్లను ప్రజలు గెలిపించారని, దీనికి ప్రధాన కారణం గత పాలకులకు ఉన్న అహంకారం, వారి పని విధానమన్నారు. అందుకే మనల్ని పెద్ద ఎత్తున ఆశీర్వదించి గెలిపించారన్నారు. ఈ గెలుపు వెనుక కార్యకర్తల కష్టం చాలా ఉందన్నారు. 164 మంది ఎమ్మెల్యేల్లో 88 మంది మొదటిసారి గెలిచిన వారు ఉన్నారని, మంత్రివర్గంలో ఉన్న 25 మందిలో 17 మంది మొదటిసారి గెలిచిన వారు ఉన్నారన్నారు. ఇక్కడ ఉన్న వారిలో చాలామంది ప్రతిపక్షంలో ఉండగా వేధింపులకు గురైన వారు ఉన్నారని, జైలుకు వెళ్లిన వారు ఉన్నారని, అక్రమ కేసులు నమోదైన వారు ఉన్నారని తెలిపారు. కష్టపడిన కార్యకర్తలను మరవవద్దని మిమ్మల్నందరినీ కోరుతున్నారని చెప్పారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నెల రోజుల పాటు ఇంటింటికి తీసుకువెళ్లి విజయవంతం చేయాలని విద్యా, ఐటీ శాఖల మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. సీనియర్లకున్న అనుభవం, యువతకున్న శక్తి రెండింటినీ జోడించాల్సిన అవసరం ఉందన్నారు. సీనియర్లే పార్టీకి కాపలా కాశారని, వారే పార్టీకి అండగా నిలబడ్డారన్నారు. సుపరిపాలన తొలి అడుగు పేరే అర్థం చేసుకోవాలి. ఈ కార్యక్రమాన్ని మన ఇచ్చిన హామీలన్నీ మనం పూర్తి చేసామని చెప్పట్లేదు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తల్లికి వందనం మనం చేసాం. ఈరోజు ఒక తల్లికి వందనం చేయాలన్నా పెన్షన్ ఇస్తున్నాం. 1వ తారీఖు నాడు జీతాలు చెల్లిస్తున్నాం. అన్న క్యాంటీన్లు ప్రారంభించాం. ఇవన్నీ చేయాలంటే దాని ఇంకా చాలా కష్టం ఉంది. ఆర్థిక వనరులు సమకూర్చుకుని అహర్నిశలు కష్టపడి ఇవన్నీ అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రజల దగ్గరికి వెళ్ళాలా, ఇచ్చిన హామీలు ఉన్నాయి, మనకు తెలుసు బాబు సూపర్ 6. కానీ ఒక పద్ధతి ప్రకారం ఇచ్చిన ప్రతి హామీ కూడా పూర్తి చేయాల లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం. సుపరిపాలన తొలి అడుగుది డోర్ టు డోర్ కార్యక్రమం. ఇక్కడ కుటుంబ సాధికార సార్ దగ్గర నుంచి పాలిట్ బ్యూరో సభ్యుల వరకు అందరం రోడ్ ఎక్కాలా, అందరం పార్టిసిపేట్ చేయాలా. ఇక్కడ ప్రత్యేకంగా పార్టీ నుంచి రీజనల్ వారీగా పాంఫ్లెట్ తయారు చేసి ప్రింట్ చేసాం, మీకు పంపిస్తాం కూడా జరిగింది. ఆ నియోజకవర్గంలో మీరు చేసిన కార్యక్రమాలు, ఆ గ్రామంలో చేసిన కార్యక్రమం అంటే మంగళగిరిలో సీసీ రోడ్లు కానీ ఇట్లా అనేక కార్యక్రమాలు చేసాం. అది లోకల్గా మీరు ప్రింట్ చేసి పార్టీ పంపించిన పాంఫ్లెట్తో పాటు జోడించి డోర్ టు డోర్ తెలియజేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అదేవిధంగా డోర్ టు డోర్ మీరు వెళ్ళినప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకునేదాన్ని కూడా ఈ యాప్లో మనం ఏర్పాటు చేసాం. ప్రధానంగా ఇక్కడ గడిచిన సంవత్సరంలో వేసిన తొలి అడుగు పైన వివరించాలి, తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు డోర్ టు డోర్ తిరగాలి. 175 నియోజకవర్గాల్లో మనందరం తిరగాల్సిన అవసరం ఉంది. మన ఇచ్చిన సూపర్ 6 హామీల పైన కూడా ప్రజలకి వివరించాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ ఉమ్మడి దేవాలయాల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ కనకదుర్గ అమ్మవారి బోనాలు సమర్పించారు. ఆషాఢ మాసం సందర్భంగా భక్తులు ఈ కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున వచ్చిన భక్తులు, కళాకారులు మేళతాళాలు, కోలాటాలు, నృత్యాలు, భారీ ఊరేగింపుతో బోనాలను జమ్మితొడ్డి నుంచి అమ్మవారి ఆలయం వరకు తీసుకొచ్చారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఊరేగింపులో పాల్గొన్నారు. దుర్గమ్మ దర్శనం అనంతరం భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. హైదరాబాద్ ఉమ్మడి దేవాలయాల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు బోనాలు సమర్పించారు. ఆషాఢ మాసం సందర్భంగా భక్తులు ఈ కార్యక్రమం చేపట్టారు. మేళతాళాలు, కోలాటాలు, నృత్యాలు, భారీ ఊరేగింపుతో బోనాలను సమర్పించారు. అంతకుముందు బ్రాహ్మణ వీధి నుంచి దుర్గమ్మ ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. తెలంగాణకు చెందిన వివిధ కళారూపాలను ప్రదర్శించారు. 500 మంది కళాకారులు వివిధ రకాల వేషధారణలతో ఆకట్టుకున్నారు. 15 ఏళ్లుగా మహాకాళి ఉత్సవాల కమిటీ ఈ ఆచారాన్ని కొనసాగిస్తోంది. కార్యక్రమంలో భాగంగా కళాకారులు ఇచ్చిన నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆలయ ఈవో వికే సీనానాయక్ పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలు పాడి పంటలతో, సుఖశాంతులతో అభివృద్ధి పథంలో దూసుకువెళ్లాలని బంగారు బోనం సమర్పించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. బోనం సమర్పించడానికి తెలంగాణ నుంచి వచ్చిన కమిటీ సభ్యులకు, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో వికే సీనానాయక్ ఏర్పాట్లు చేశారు. బంగారు బోనం సమర్పణ కోసం చేసిన ఏర్పాట్లపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఈవో వికే సీనానాయక్ను కమిటీ సభ్యులు అభినందించారు. ప్రతి ఒక్కరిని ప్రత్యేక అతిథులుగా చూశారన్నారు. మా యొక్క విజ్ఞప్తిని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా దృష్టిలో పట్టుకొని వారు కూడా మాకు ఒక 3-4 కల్చరల్ ట్రూప్స్ ఇస్తూ మా భక్తులు ఎవరైతే ఇక్కడికి వచ్చారో, సందర్శనకు వచ్చారో వారికి వివిధ రకాలుగా
అరేంజ్మెంట్స్ కూడా చేయడం, రూమ్ అరేంజ్మెంట్ కానీ ఫుడ్ అరేంజ్మెంట్ చేయడానికి మేము చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మరియు మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి మరియు కొద్ది రోజుల క్రితం మా సుభాష్ అన్న గారు మంత్రివర్యులు లేబర్ మినిస్టర్ వారు కూడా రావడం జరిగింది. వారి విజ్ఞప్తి చేసడంతో వీరు చొరవ తీసుకొని ఈ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఈరోజు చాలా ఘనంగా మనం ఈ బోనాలు కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుందని మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఈ బోనాలు చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో వ్యాధులు రాకుండా ప్రశాంత వాతావరణంలో ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అదే ఆనవాయితీగా ఏళ్ళ తరబడిగా వస్తున్న ఆనవాయితీని మేము ఇక్కడికి తీసుకురావడం జరిగిందని మీ అందరికీ మనవి చేస్తున్నా. మరి తెలంగాణతో కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా దాదాపు 2 రోజుల నుంచి మీరు వస్తే మేము కూడా బోనం కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చెప్పుకోవడం చాలా హర్షణీయం, చాలా సంతోషం. మేము వారికి కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీరందరూ సహకరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. బోనం నైవేద్యం సమర్పించి అందరూ ఆటపాటతో సంతోషంగా వెళ్తామండి. అందరికీ ఇరు రాష్ట్రంలో ఏ మత భేదం లేకుండా మేము ఇక్కడ వచ్చినాక మాకు ఎంతో ప్రేమగా మమ్మల్ని చూసుకుంటారు. ఇక్కడ వచ్చిన మాకు ఇబ్బంది లేదు, చాలా మంచిగా రెస్పెక్ట్స్ చాలా మంచిగా ఉంది. ఏదైనా మాకు అన్ని అనుకూలంగా మేము ఈ గత 18 సంవత్సరం నుంచి వస్తున్నాము. అన్నీ మాకు మంచిగానే ఉంది, మాకు హ్యాపీగా ఉంది. బోనాలు శివశక్తులకు, గణాదులకు, మా శివస్థానంలో ఉన్న వాళ్ళకి, ప్రత్యేకంగా ప్రజలకి అందరికీ బోనాలు శుభాకాంక్షలు చెప్తున్నామండి. మేము కనకదుర్గమ్మ దర్శనం వచ్చినందుకు మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. మేము గత 18 ఇయర్స్ నుంచి ఇక్కడ బోనం తీయడం జరుగుతుంది. హైదరాబాద్ నుంచి వచ్చాము మేము. ఇక్కడ చాలామంది బంగారు బోనం అని కానీ ఏదైనా బోనం కానీ గత 18 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాం మేము. నేనైతే 5 ఇయర్స్ నుంచి వస్తున్నాను. గత మా గురువు వాళ్ళు అందరూ విజయ్ పోతరాజు వాళ్ళంతా 18 ఇయర్స్ నుంచి వస్తున్నారు. అందరికీ రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల వ్యవహారంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఆదాని సంస్థల కోసం ప్రజల ఇళ్లకు స్మార్ట్ మీటర్లు బలవంతంగా బిగిస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ వైఖరిని ప్రస్తుత కూటమి ప్రభుత్వం అవలంబిస్తుందని, గత ప్రభుత్వ విధానాలే కొనసాగితే అదే గతి కూటమి ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. విజయవాడ ఎంబీబీకేలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆదాని సంస్థల కోసం ప్రజల ఇళ్లకు స్మార్ట్ మీటర్లు బలవంతంగా బిగిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు తిరస్కరిస్తే రకరకాల అబద్ధాలు చెప్పి బలవంతంగా అమలు చేస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు అమరిస్తే టీడీపీ, జనసేన పార్టీ కూడా ఈ చర్యలను వ్యతిరేకించిందని తెలిపారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా మొండిగా అదే దారిలో నడుస్తోందని విమర్శించారు. స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలకు లాభం లేదని, కంపెనీలకే మేలు జరుగుతుందన్నారు. బిల్లులు అమాంతం పెరిగిపోతున్నాయని తెలిపారు. గతంలో 6,000 రూపాయల బిల్లులు వచ్చే ఇళ్లకు ఇప్పుడు 20,000 రూపాయలకు పైగా వస్తోందని విద్యుత్ శాఖ మంత్రి కూడా దీన్ని అంగీకరించారని చెప్పారు. ఏడాదికి స్మార్ట్ మీటర్ల వల్ల 50,000 కోట్ల భారం ప్రజలపై పడుతుందన్నారు. లోకేష్ చేసిన ప్రకటనను ఉదహరిస్తూ సోలార్ విద్యుత్తును ప్రోత్సహిస్తే రూపాయికే విద్యుత్ సరఫరా చేయవచ్చని పేర్కొన్నారు. ఇండోసోల్ ప్రాజెక్టుకు భూములు కేటాయించడానికి కూడా ఆయన ప్రశ్నించారు. గ్రామస్తుల అనుమతులు లేకుండా గ్రామాలే లేపేస్తామన్న ప్రకటనలు చేస్తుండడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. గతంలో ఇదే కూటమి పార్టీలే గ్రీన్కో, ఇండోసోల్ కంపెనీలను జగన్ బినామీలుగా అభివర్ణించాయని గుర్తు చేశారు. ఇప్పుడు అదే కంపెనీలకు భూములు కేటాయించడం ఏమిటని నిలదీశారు. స్మార్ట్ మీటర్ల బిగింపును వెంటనే నిలిపివేయాలని, ప్రజలు వ్యతిరేకంగా పోరాటం చేయాలని వి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. బీజేపీ బెంగాల్లో ఈ మీటర్లను వ్యతిరేకించిందని గుర్తు చేస్తూ
అదే పార్టీ ఏపీలో మాత్రం మద్దతు ఇవ్వటంపై ప్రశ్నలు తీశారు. గత ప్రభుత్వ విధానాలే కొనసాగితే అదే గతి కొత్త ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. ఒకటి, స్మార్ట్ మీటర్ల వల్ల వినియోగదారులకు కానీ ప్రజలకు కానీ కలిగే ప్రయోజనం ఏంటి? స్మార్ట్ మీటర్లు తయారు చేసే కంపెనీలకు లాభం ఉంది, స్మార్ట్ మీటర్లు మెయింటైన్ చేసే కంపెనీలకు లాభం ఉంది, స్మార్ట్ మీటర్ల ద్వారా విద్యుత్ అమ్ముకునేటువంటి ప్రైవేట్ కంపెనీలకు లాభం ఉంది. మరి ప్రజలకు కలిగే లాభం ఏంటి చెప్పాలని చెప్పి మేము అడుగుతున్నాం. అంటే ప్రైవేట్ కంపెనీ లాభాల కోసం, ఉత్పత్తిదారుల లాభాల కోసం, కార్పొరేట్ల లాభాల కోసం మీరు వినియోగదారుల మీద లక్షల కోట్ల రూపాయలు భారాలు వేస్తున్నారా, వేయదలుచుకున్నారని అడుగుతున్నాం. ఇప్పుడున్నటువంటి స్మార్ట్ మీటర్లకి 12,000 నుంచి 18,000 ఒక్కొక్క స్మార్ట్ మీటర్ పడుతుంది. మెయింటెనెన్స్తో సహా ప్రతి నెల బిల్లులో దీన్ని కలుపుతారు. ఆ రకంగా రాష్ట్రంలోని వినియోగదారులు అందరి మీదే స్మార్ట్ మీటర్ల భారం సంవత్సరానికి 50,000 కోట్లు ఉంటుంది. మరి ఆ మేరకు మీరు బిల్లులు తగ్గిస్తారా? లోకేష్ యువగళం సందర్భంలో సరిగ్గా ఈ సూర్యరశ్మి ద్వారా, సోలార్ ద్వారా తయారయ్యేటువంటి కరెంటును సరిగ్గా వాడుకుంటే, సరిగ్గా ఉత్పత్తి చేస్తే రూపాయికే విద్యుత్తు సరఫరా చేయొచ్చు అని చెప్పి ఆయన చెప్పాడు. మేము ఆ రోజు డిమాండ్ చేసాం, రూపాయికి ఇవ్వచ్చు అని చెప్పాం. అదే లోకేష్ కూడా చెప్పాడు రూపాయికి ఇవ్వచ్చు అని. మరి ఈరోజు 5 రూపాయల నుంచి 7 రూపాయల దాకా పడుతున్నది ఒక్కొక్క యూనిట్కి. మరి ఈ వాగ్దానాన్ని మీరు ఆ రోజు చెప్పిన మాటని వాళ్ళు ఆచరణలో పెట్టి ఈరోజు రూపాయికే కరెంట్ ఇవ్వగలరా? స్మార్ట్ మీటర్లు పెట్టి మేము రూపాయికే కరెంట్ ఇస్తాం అని చెప్పి మీరు ప్రకటించండి. విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. ఆషాఢమాసం ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూ లైన్లు అన్ని భక్తులతో నిండిపోయాయి. జై భవానీ, జై దుర్గా నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఆంధ్రతో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి అనేక మంది మహిళలు బృందాలుగా వచ్చి దుర్గమ్మకు సారే సమర్పించారు. ఆషాఢమాసం ఆదివారం కావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దుర్గమ్మను దర్శించుకునేందుకు, అమ్మవారికి సారె సమర్పించేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చారు. కొండపైన, కొండ దిగువన భక్తుల రద్దీ నెలకొంది. ఉచిత దర్శనంతో పాటు 100 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయల క్యూ లైన్లు అన్ని భక్తులతో కిక్కిరిశాయి. భక్తులు క్యూ లైన్లలో పెద్ద ఎత్తున బారులు తీరారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అంతరాలయ దర్శనాన్ని అధికారులు నిలిపివేశారు. భక్తులు దుర్గమ్మను దర్శించుకొని అన్నప్రసాద కేంద్రంలో అన్నప్రసాదం స్వీకరించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు భక్తులు సారెను సమర్పించడం ఆనవాయితీ. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా దుర్గమ్మకు భక్తులు సారె సమర్పిస్తారు. ఆదివారం కావడంతో ఆంధ్రతో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి మహిళా బృందాలు అమ్మవారికి సారె సమర్పించేందుకు వచ్చారు. మహిళలు అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మహామండపం 6వ అంతస్తులో ఉత్సవమూర్తికి పూజలు చేసి సారెను సమర్పిస్తున్నారు. ప్రతి ఊర్లో ఉన్నవాడు కూడా కనకదుర్గమ్మ దగ్గరకు వచ్చి అష్టోత్తరము కలిగించే తల్లి వచ్చి అందరు లలితా సహస్రనామాన్ని చదువుకొని అందరు హ్యాపీగా వెళ్ళాలి. అందరికీ నా ధన్యవాదాలు. ఆడపిల్లకి అంటే వాళ్ళ స్తోమతకి తగ్గట్టు అమ్మవారికి సారె రూపంలో తీసుకొచ్చి ఇస్తారు. అందరు బాగుండాలని, పసుపు కుంకుమతో చల్లగా ఉండాలని అమ్మవారికి వాళ్ళంతా స్తోమతకు తగ్గట్టు సమర్పిస్తారు. మేము ఒక 5 years నుంచి వస్తున్నామండి. చాలా హ్యాపీగా ఉందండి. బాగున్నాయండి, బాగున్నాయి. ఏమీ అంతేమీ లేదండి, బాగుంది. అంత రష్గా ఉన్నా కూడా క్యూ లైన్ అక్కడ ఆగలేదు, బాగానే కదులుతుంది. బాగుందండి, భోజనాలు కూడా బాగున్నాయి, బాగున్నాయి ఉంది. అలా అందుకున్నందుకు అందరికి కూడా వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి అవుతా మాకు బాగా జరుగుతుందని చెప్పి సంతోషంగా ఈ బోనాల కార్యక్రమం జరుపుకుంటున్నామండి. మేము కనీసం 200 మంది అండి. గొల్లపూడి నుంచి వచ్చాము. ఇదివరకు కృష్ణలంక, ఒక 2 సంవత్సరాల నుంచి గొల్లపూడి నుంచి వస్తున్నాం. అక్కడ కూడా ఇల్లు కట్టుకుని అక్కడికి వెళ్ళిపోయాం అనమాట. అక్కడి నుంచి వస్తున్నాం. మేము 10,000 పైన మామూలుగా అమ్మవారికి చీర అలంకరణ చేస్తారని ముందుగా పంపించేస్తాము. తర్వాత మామూలుగా చీర, అరిసెలని, సలిబిండి, లడ్డు, చిలకలు, బూందీ అవన్నీ తీసుకొస్తాము. ఒక 5 రకాల పళ్ళు తీసుకొస్తాము, గాజులు బాగానే ఉన్నాయండి, బాగానే చేశారు.
విజయవాడ ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రథమేళాలో భాగంగా ఆషాఢ మాసంను పురస్కరించుకుని భారతదేశంలో మొట్టమొదటిసారిగా సుభద్ర అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీతానగరం వీరాంజనేయ స్వామి గుడి నుంచి వందలాది మంది మహిళలు సారెతో శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్ర సీతమ్మవారి పాదాల వద్ద ఉన్న గుండీచా మందిరం వరకు సాగింది. అనంతరం మహిళలు సుభద్ర అమ్మవారికి సారె సమర్పించారు. విజయవాడ ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రథమేళాలో భాగంగా ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని శోభాయాత్ర నిర్వహించారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సుభద్ర అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీతానగరం వీరాంజనేయ స్వామి గుడి వద్దకు మహిళలు వందలాదిగా చేరుకున్నారు. అక్కడి నుంచి మహిళలు సారెతో శోభాయాత్రగా బయలుదేరారు. డప్పు వాయిద్య ప్రదర్శన, కళాకారుల నృత్యాల నడుమ శోభాయాత్ర కనుల పండుగగా సాగింది. సీతమ్మవారి పాదాల వద్ద ఉన్న గుండీచా మందిరం వరకు సాగింది. అనంతరం మహిళలు సుభద్ర అమ్మవారికి సారె సమర్పించారు. ఈ సందర్భంగా ఇస్కాన్ విజయవాడ మందిర అధ్యక్షులు చక్రధారిదాస్ మాట్లాడుతూ ఆషాఢ మాసం సందర్భంగా సుమంగళి సుభద్ర కార్యక్రమం నిర్వహించామని అన్నారు. దేశంలో తొలిసారి చేస్తున్నామని, సుభద్రమయ్యి అంటే స్వయంగా దుర్గమ్మవారేనని అన్నారు. విజయవాడ అమ్మవారి కొలువని మొదటిసారి సుభద్రాదేవికి సారె సమర్పణ కార్యక్రమం చేశామన్నారు. విజయవాడ, గుంటూరుకు చెందిన వందలాది మంది మహిళలు సీతానగరం వీరాంజనేయ స్వామి గుడి నుంచి సీతమ్మవారి పాదాల వరకు నడుచుకుంటూ వచ్చి అమ్మవారికి సారె సమర్పించారని చెప్పారు. ఆషాఢ మాసం సందర్భంగా విజయవాడ రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. దుర్గమ్మకు బోనాలు సమర్పించి తరిస్తున్నారు. కృష్ణా జిల్లా వేంపాడు, పెదపారుపూడి మండలం వింజరపాడుకు చెందిన శ్రీ మురళీకృష్ణ కోలాటం సమాజంకు చెందిన 60 మంది మహిళల బృందం దుర్గమ్మకు సారె సమర్పించారు. అనంతరం కోలాటం గురువులు చిట్టూరి వీర వెంకట వేణుగోపాల స్వామి గోపి, చిట్టూరి దుర్గా చెన్నకేశవుల నేతృత్వంలో శ్రీ మురళీకృష్ణ కోలాటం సమాజం మహిళలు దుర్గగుడి కళావేదిక వద్ద కోలాటం చేశారు. అమ్మవారి ఎదుట కోలాటం చేసే అవకాశం లభించడం పూర్వజన్మ సుకృతమని మహిళలు తెలిపారు. కృష్ణా జిల్లా వేంపాడు, పెదపారుపూడి మండలం వింజరంపాడుకు చెందిన శ్రీ మురళీకృష్ణ కోలాటం సమాజానికి చెందిన 60 మంది మహిళల బృందం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు సారె సమర్పించారు. కోలాటం గురువులు చిట్టూరి వీర వెంకట వేణుగోపాల స్వామి గోపి, చిట్టూరి దుర్గా చెన్నకేశవుల నేతృత్వంలో 2 కోలాటం సమాజాలు కలిసి అమ్మవారికి సారె తీసుకొచ్చారు. సారె సమర్పించి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం కళావేదిక వద్ద కోలాటం ప్రదర్శించారు. దాదాపు అరగంట పైన కోలాటం నృత్యాలను ప్రదర్శించారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులు కోలాటాన్ని ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా కోలాటం గురువు చిట్టూరు వీర వెంకట వేణుగోపాల స్వామి గోపి మాట్లాడుతూ తన తండ్రి చెక్క భజన, కోలాటం, తాళం భజనలో ప్రసిద్ధి, ఆయన తనయుడుగా ఆ కళను అందరికీ నేర్పించడం జరుగుతోందని చెప్పారు. వేంపాడు శ్రీ మురళీకృష్ణ కోలాటం సమాజం, పెదపారిపూడి మండలం వింజరంపాడు శ్రీ మురళీకృష్ణ కోలాటం సమాజం నేడు కనకదుర్గమ్మ వారికి సారె సమర్పించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలని కోలాట నృత్యాలు చేశారన్నారు. కోలాట నృత్య కళాకారులకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం చిట్టూరి దుర్గా చెన్నకేశవులు మాట్లాడుతూ వేంపాడు, పెదపారిపూడి మండలం వింజరంపాడు కోలాటం సమాజం నుంచి 60 మంది మహిళలు దుర్గగుడి వచ్చారన్నారు. వీరు 2 సంవత్సరాల నుంచి శిక్షణ పొందుతున్నారని చెప్పారు. పలు దేవస్థానాల్లో కోలాటం చేస్తున్నారు. ద్వారకా, తిరుమలలో కూడా చేశారన్నారు. నేడు కళావేదిక వద్ద కోలాటం చేసేందుకు అవకాశం ఇచ్చిన ఏఈఓ గంగాధర్కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కోలాటం సమాజం మహిళలు మాట్లాడుతూ కోలాటం చేయటం పూర్వజన్మ సుకృతమని అన్నారు. ఆషాఢం ఆదివారం అమ్మవారికి చాలా శ్రేష్టమైందని పేర్కొన్నారు. ఇంతమంది ముత్తైదువులతో వచ్చి కోలాటం చేయటం నిజంగా అదృష్టమన్నారు. అమ్మవారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఆయన చెక్క భజన, కోలాటం, తాళం భజన కూడా అనేక జిల్లాల్లో ఆయన మంచి గుర్తింపు పొందిన వ్యక్తి. ఆయన కుమారుడిగా నేను ఈ బాధ్యత వహిస్తూ జరుగుతుంది. ఈ సమాజం ఉంగుటూరు మండలం శ్రీ మురళీకృష్ణ కోలాట సమాజం, ఉంగుటూరు మండలం వేంపాడు కోలాట సమాజం, అదేవిధంగా పెదపారుపూడి మండలం ఇంజరంపాడు శ్రీ మురళీకృష్ణ కోలాట సమాజం ఈరోజు కనకదుర్గమ్మ తల్లి అమ్మవారికి ఆషాఢం సారి సమర్పించడం జరుగుతుంది. ఆ సందర్భంగా మా కోలాటం సమాజం ఎంతో ఓపికగా వచ్చి అమ్మవారి దగ్గర ఆమె ఆశీస్సులు పొంది కరుణ కటాక్షాలు పొందాలని నేను వేడుకుంటున్నాను. మీ ద్వారా, మీ మీడియా వారి ద్వారా మిమ్మల్ని ప్రభుత్వాన్ని ఒక్కటే కూర్చున్నాము.
మమ్మల్ని మేము చాలాసార్లు అనేక ప్రభుత్వాల్లో కూడా మేము ప్రభుత్వాలు విన్నపించాము. కనుక మాకు ఒక రాష్ట్ర స్థాయిలో ఒక గుర్తింపు ఇవ్వాలని మీ మీడియా ద్వారా ప్రభుత్వం వారిని వేడుకుంటున్నాం. వాసుదేవ, జై శ్రీమన్నారాయణ, జై దుర్గా భవాని. పింజరంపాడు 2 కోలాటం సమాజంలో 60 మంది తీసుకురావడం జరిగిందండి. అట్లాగే వీళ్ళకి 2 సంవత్సరాల నుంచి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. పలు దేవస్థానాల్లో కోలాటం చేయడం జరుగుతుంది. అట్లాగే మొన్న రీసెంట్గా ద్వారకా తిరుమలలో చేయడం జరిగింది. పలు దేవస్థానాల్లో చేస్తున్నాము. అట్లాగే ఈ దుర్గమ్మ తల్లి దేవస్థానం దగ్గర కూడా ఏఈఓ గారు గంగాధర్ గారు చాలా సపోర్ట్ చేశారండి. మాకు పర్మిషన్ ఇచ్చారు కోలాటం చేయడానికి. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై దుర్గా భవాని. చిన్నతనంలోనే చక్క గురువు యొక్క పదవికి అర్హులుగా అయ్యి ఎంతో ఆడవాళ్ళం వెళ్ళినా కూడా ఎంతో గౌరవంగా అమ్మ అమ్మ అంటూ మాకు యొక్క ఈ అవకాశాన్ని ఇటువంటి కోలాటం నేర్చుకోవాలనే సంకల్పాన్ని ఈ అమ్మవారి కృపా కటాక్షాలని కదిలించడానికి వాళ్ళ యొక్క కుటుంబానికి మొత్తం మేము పాదాభివందనం ఎన్ని జన్మలు ఎక్కిన తర్వాత అండి. ముందు అమ్మవారు మనకి దేవుడు తర్వాత గురువు వచ్చాడు. ఫస్ట్ అసలు గురువే మనకి దేవుడు. గురువు దర్శనం వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా మన ముందు పూజారి గారే మనకి అర్హత ఇవ్వాలి. అటువంటి పూజారి గారు మీరు యొక్క కుటుంబాన్ని పార్వతీ పరమేశ్వరులుగా ఉండే మా యందు ఉండి చిట్టూరి గోపి గారు మమ్మల్ని చక్కగా వెంట తీసుకొచ్చినందుకు మా జన్మ దయమైందండి. మా ఆడపడుచులు అందరి తరపున కూడా అమ్మవారికి మళ్ళీ ఒక్కసారి పాదాభివందనం చేస్తూ అందరికీ కృపా కటాక్షాలు కలగాలని సిటీ కేబుల్ వాళ్ళకి ఇక్కడ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క బృందం తరపున మేమంటే ఒక కన్నబిడ్డల్లాగా తీసుకొచ్చి చూసి మా కోలాటం నేర్పి కనకదుర్గ అమ్మవారికి ఆషాఢ శుద్ధ ఇవాళ సారి తీసుకొద్దామని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించారు. మేము కూడా అట్లాగే వచ్చాం. 25 మంది 25 మంది దాకా వచ్చామండి. బాగా మాకు కూడా ఇక్కడ అనుకూలంగా ఉంది. మా గురువుగారు ఎప్పటికీ కూడా మా గురువుగారికి మేము రుణపడి ఉంటామని. దేశంలో కులాల వారీగా జనాభా లెక్కలు చేపట్టాలని నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తూ రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 3వ తేదీ బహుజన ప్రతినిధులకు ఆత్మీయ సన్మానం చేయనున్నట్లు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు పోతుల నాగరాజు ప్రకటించారు. అలాగే జనాభా దామాష ప్రకారం అన్ని రంగాలలోనూ రిజర్వేషన్లు కల్పించాలని, రాజకీయ పార్టీలు ఇందుకు మద్దతు తెలపాలని కోరారు. ఈ అంశాన్ని అసెంబ్లీలోని పార్లమెంట్లోనూ ఏకాభిప్రాయం తీసుకురావాలని, ఇందుకు బహుజన ప్రతినిధులు సహకరించాలని డిమాండ్ చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద మహాత్మా జ్యోతిబా పూలే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఆగస్టు 3న జరగనున్న బహుజన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి సంబంధించిన ప్రచార కరపత్రాన్ని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు పోతుల నాగరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోతుల నాగరాజు మాట్లాడుతూ కులాల వారీగా జనాభా లెక్కింపు విషయాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని దేశవ్యాప్తంగా బహుజన మేధావులు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు స్వాగతిస్తున్నారని అన్నారు. స్వతంత్ర భారతదేశంలో 78 సంవత్సరాల తర్వాత ఈ నిర్ణయం రావటం గమనార్హమని పేర్కొన్నారు. ఈ నిర్ణయానికి మద్దతు తెలిపిన రాజకీయ నాయకులు, కుల సంఘాల నాయకులు, ప్రజా సంఘాల ఉద్యమకారులకు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి కృతజ్ఞతలు తెలుపుతూ వారిని సన్మానించేందుకు ఆగస్టు 3న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనుందని తెలిపారు. కరపత్ర ఆవిష్కరణ అనంతరం డాక్టర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాలకు నాయకులు నివాళులర్పించారు. సామాజిక దామాషా ప్రకారం, సామాజిక హోదా ప్రకారం దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల స్థితిగతులు ఒకే విధంగా ఉన్నాయనేటువంటివి అనేక నివేదికలు రికమెండ్ చేసిన బలహీన వర్గాలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు కానీ, రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు కానీ లేకపోవడం వల్ల ఈరోజు అధోగతి పాలవుతున్నారనే అంశాన్ని రాజకీయ పార్టీలు, మీడియా, ప్రజా సంఘాలు, కుల సంఘాలు గుర్తించి ఈ డిమాండుకు మద్దతు తెలపాలని దళిత, గిరిజన సంఘాలను, రాజకీయ నాయకుల్ని, ప్రజాప్రతినిధులను అభ్యర్థిస్తూ ఇదే డిమాండ్ను బలపరచడానికి అసెంబ్లీలోనూ, శాసన మండలిలోనూ, పార్లమెంటులోనూ బహుజన ప్రజాప్రతినిధులు కృషి చేయాలని చెప్పి వారి ముందు ఈ అప్పీల్ ఉంచడానికి ఆగస్టు 3న జరిగే బహుజన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎమ్మెల్యే, మైనార్టీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను, మంత్రులను ఆహ్వానిస్తున్నాం.
కాపులకు 10% రిజర్వేషన్లు కల్పించాలని కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. దశాబ్దాలు గడుస్తున్నా కాపు కులానికి న్యాయం జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా అన్యాయం జరుగుతూనే ఉందని వెల్లడించారు. కూటమి ప్రభుత్వంలో అయినా తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ నాయుడు, రాష్ట్ర కన్వీనర్ ప్రసాదరావు, కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు అర్జర్ రామకృష్ణ, తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్ రాష్ట్ర అధ్యక్షుడు కొండదేవయ్య పటేల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి వర్గాలకు రిజర్వేషన్ విషయంలో అన్యాయం జరుగుతోందని తెలిపారు. కాపు వర్గానికి 10% రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే అనేక సార్లు ప్రభుత్వాన్ని వినతులు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదని పేర్కొన్నారు. బ్రిటిష్ కాలం నుంచే తమ వర్గాన్ని బీసీ వర్గంగా గుర్తించారని, అయినప్పటికీ రాజకీయంగా మరియు ఆర్థికంగా ఈ వర్గం ఇప్పటికీ వెనుకబడిన వర్గంగా కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు ముందుకొచ్చి తగిన న్యాయం చేయాలని కోరారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా తమ వర్గానిదేనని గుర్తు చేశారు. మహారాష్ట్రలో మరాఠా వర్గానికి చెందిన 10% రిజర్వేషన్ తరహాలో తమకు రిజర్వేషన్ మంజూరు చేయాలని కోరారు. తమ పోరాటం పూర్తిగా రాజకీయాలకు అతీతంగా కేవలం తమ హక్కుల కోసం మాత్రమే కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పును తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. భారతదేశంలో కుంభి, కూర్మి, పటేలు రకరకాలుగా వివిధాలుగా మా జాతి ఉన్నారు. అయినా కానీ మేము అణగారిన వర్గాలుగానే మమ్మల్ని తొక్కుతున్నారే కానీ 2% ఉండేవాళ్ళు, 3% ఉండేవాళ్ళు, 4% ఉండేవాళ్ళు రాజ్యాధికారం చేస్తున్నారు. కేవలం మమ్మల్ని విభజించి పాలిస్తున్నారు. దయచేసి ఇప్పుడైనా కానీ మా హక్కుల్ని మేము మరాఠా వారికి ఏ విధంగా అయితే నిన్న ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10% ఇచ్చారో అదేవిధంగా మాకు కూడా కాపులకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా 10% ఇచ్చే ఉద్దేశంతో మేము వారిని కోరుకుంటున్నాము. ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాము. మేము కేఆర్పీఎస్ పెట్టడానికి కూడా కారణం రాజకీయాలకు అతీతంగా, అదేవిధంగా సంఘాలకు అతీతంగా ఈరోజు మేము ముందడుగు వేస్తున్నాము. ఇక్కడ ఎవరు కూడా ప్రెసిడెంట్లు కానీ, వైస్ ప్రెసిడెంట్లు అలాంటివి ఏమీ లేవు. అందరూ కూడా కార్యవర్గ సభ్యులే. ఇది భారతదేశంలో ముందుకు తీసుకెళ్ళి మా యొక్క హక్కుల్ని కాపాడుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డితో మేము ఉన్నామని చెప్పి అందరూ చెప్తున్నారు. అది అబద్ధం. జగన్మోహన్ రెడ్డి గారి తొలక పక్షపాతి వైఖరి, నిరంకుశ ధోరణితోనే ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరూ కూడా విసిగిపోయి మా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని చూసి రాష్ట్రంలో ఉన్న కాపులంతా కూడా ఎన్డీఏ కూటమికి ఓట్లేయడం జరిగింది. మరి కాబట్టి మీరు ఎంఆర్పిఎస్ మాదిరిగా మమ్మల్ని కూడా మౌల్డ్ చేసుకుని మాకు మీ కేఆర్పిఎస్కి ఖచ్చితంగా రిజర్వేషన్లు కానీ ఇవ్వకపోతే మేము డిసెంబర్ 26 వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి నుంచి కార్యాచరణలోకి వెళ్తామని, కొన్ని లక్షల మందితో విజయవాడ వేదికగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యంగా కాపు ఎమ్మెల్యేలని, మంత్రులను హెచ్చరిస్తున్నాం. దాదాపు కాపు కమ్యూనిటీలో 95% ఒక తాటి మీద నిలిచి ఒక మాట మీద మేమందరం ముందుకొచ్చి మీకు ఓటు వేయబట్టే 164 సీట్లు పొందారు కాబట్టి దానికి మీరు కృతజ్ఞతాపూర్వకంగా మాకు న్యాయం చేయమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. తదుపరి మిమ్మల్ని పదే ఇప్పుడు అందరూ నాయకులు చెప్పారు, మేము మీకు వ్యతిరేకం కాదు, గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, మేము ఓటు వేయబట్టే మీరు 164 సీట్లు పొందారు కాబట్టి. కేంద్రంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా మనువాద కార్పొరేట్ అనుకూల విధానాలు అమలు చేస్తున్నారని ఎంసీపీఐయు రాష్ట్ర కార్యదర్శి కాటం నాగభూషణం విమర్శలు గుప్పించారు. అవకాశవాద పాలన ద్వారా రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారని, కార్మికులు, రైతులు, శ్రామిక వర్గాల జీవన ప్రమాణాలు దిగజారుతున్నాయని పేర్కొన్నారు. దేశ ప్రజా సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని, ఈ విషయంపై కమ్యూనిస్టు పార్టీలు ఐక్యంగా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కమ్యూనిస్టు పార్టీ నిర్మాణకర్త, మాజీ ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్ శత జయంతి వార్షికోత్సవాల సందర్భంగా విజయవాడ బాలోత్సవ భవనంలో ఎంసీపీఐయు ఆధ్వర్యంలో వర్తమాన రాజకీయ పరిస్థితులు, కమ్యూనిస్టు ఉద్యమ ఐక్యత, సామాజిక న్యాయం, కర్తవ్యాలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు కమ్యూనిస్టు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంసీపీఐయు రాష్ట్ర కార్యదర్శి కాటం నాగభూషణం మాట్లాడుతూ కేంద్రంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా మనువాద కార్పొరేట్ అనుకూల విధానాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. అవకాశవాద పాలన ద్వారా రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారని,
కార్మికులు, రైతులు, శ్రామిక వర్గాల జీవన ప్రమాణాలు దిగజారుతున్నాయని పేర్కొన్నారు. దేశ ప్రజా సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మాట్లాడుతూ టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు మోదీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దురుద్దేశపూరితమని, సైన్యం వంటి సంస్థలపై రాజకీయ లబ్ధి కోసం వ్యాఖ్యానించడం శోచనీయమన్నారు. కమ్యూనిస్టు పార్టీలు ఐక్యంగా పోరాడటానికి సిద్ధం కావాలని ఈ సమావేశం ఉద్దేశమన్నారు. ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి వారి యొక్క ప్రజా వ్యతిరేక, కార్మిక, కర్షక, ఉద్యోగ, ప్రజల యొక్క, పేదల యొక్క, మధ్యతరగతి యొక్క వారి యొక్క జీవన ప్రమాణాలని దిగజారుస్తూ భారతదేశంలోని సకల సంపదలు, ప్రకృతి సంపదలను అన్నీ కూడా ఆదాని, అంబానీకి తాకట్టు పెట్టి లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలని రద్దు చేస్తూ ప్రజల యొక్క సంక్షేమానికి ఏమాత్రం ఉపయోగపడనటువంటి చట్టాలు చేయకుండా రాజ్యాంగ వ్యతిరేక చట్ట సవరణలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని, లౌకికతత్వాన్ని, దేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా ఈరోజు పరిపాలన సాగుతున్నాయి. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కమిటీల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించామని, త్వరలో అన్ని జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేస్తామని ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రంశెట్టి అంజిబాబు తెలిపారు. కాపులంతా ఐకమత్యంగా ఉంటూ సమస్యలను పరిష్కరించుకుందామని చెప్పారు. పేద కాపు మహిళలకు పెళ్లి కానుక పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టాలని, పశ్చిమ నియోజకవర్గంలో కాపు కళ్యాణ మండపం పునర్నిర్మాణం చేయాలని కోరారు. విజయవాడ వన్ టౌన్లో ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో పశ్చిమ నియోజకవర్గం అధ్యక్షులుగా నియమితులైన బత్తుల దుర్గారావుకు నియామక పత్రాన్ని ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రంశెట్టి అంజిబాబు అందజేశారు. కార్పొరేటర్ ఎలకల చలపతిరావు బత్తుల దుర్గారావును అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ నగరంలో 64 డివిజన్లకు కమిటీలు పూర్తి స్థాయిలో వేశామని, పశ్చిమ నియోజకవర్గానికి ప్రజా కాపునాడు అధ్యక్షులుగా బత్తుల దుర్గారావును నియమించామని చెప్పారు. నియోజకవర్గంలో కాపుల సంక్షేమం, అభివృద్ధికి పాటుపడాలని కోరారు. కాపుల సమస్యలను పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు. గతంలో 13 జిల్లాలకు కమిటీలు ఉన్నాయని, ఇప్పుడు 26 జిల్లాలకు కమిటీలు వేసి సంఘం బలోపేతానికి కార్యాచరణ చేస్తున్నట్లు తెలిపారు. వర్గంలో కాపుల సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేయాలని కోరుతున్నాం. ఇక్కడ కాపుల సమస్యలకి ఏదన్నా బత్తుల దుర్గారావుని ముందుండి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో చేయాలని కోరుకుంటూ, అలాగే రాష్ట్రంలో 26 జిల్లాలలో కమిటీలు పూర్తి స్థాయిలో మేము కార్యాచరణ చేయబోతున్నాం. గతంలో 13 జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో మిగతా కమిటీలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే పేద కాపు మహిళలకు పెళ్లి కానుక పథకాన్ని ప్రభుత్వం వారు ప్రవేశపెట్టాలని, అలాగే పశ్చిమ నియోజకవర్గానికి కాపు కళ్యాణ మండపం గతంలో చేసిన అది పూర్తిగా అది అవ్వలేదు, ఇది మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని, అలాగే కాపులంతా ఐక్యంగా ఉండాలని. అనంతరం బత్తుల దుర్గారావు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షులుగా తనను నియమించి అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కాపు నాయకులు రత్నారావు, నాగా, దొడ్లరాజా, పావని తదితరులు పాల్గొన్నారు. ప్రజా కాపునాడు సంక్షేమ కింద నాకు అధ్యక్షులుగా అంజిబాబుగా నియమించినందుకు చాలా గర్విస్తూ, మరి ఈ గురుతర బాధ్యత నాకు అప్పగించినందుకు సర్వదా నేను బాధ్యతగా వహిస్తానని, అలాగే పశ్చిమ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. కాపులకి కళ్యాణ మండపమే కానివ్వండి, పేదవాళ్ళకి, విద్యార్థులకి అన్నీ కూడా మా వంతు కృషి చేస్తామని చెప్పేసి, అలాగే అంజిబాబు గారి ఆధ్వర్యంలో కూడా అందరికీ ముందుకెళ్తామని చెప్పి, అందరికీ మంచి చేయాలని చెప్పి ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ అవకాశం నాకు కల్పించిన అంజిబాబు గారికి అందరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ.
దేశవ్యాప్తంగా జూన్ 25 నుంచి జూలై 26 వరకు 1,00,000 చెట్లను నాటే లక్ష్యం హ్యాండ్స్ ఇన్ మట్టి హార్ట్స్ విత్ ఇండియా ఉద్యమం చేపట్టామని సిఐఓ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ హఫీజ్ తెలిపారు. పిల్లల్లో ప్రకృతి పట్ల ప్రేమను పెంపొందించాలని, ప్రతి విద్యార్థి ఓ మొక్కను నాటి దానికి పేరు పెట్టి స్నేహితుడిలా చూసుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వ విభాగాలతో కలిసి ఆరోగ్యకరమైన మొక్కలు నాటే ప్రదేశాలు గుర్తించడంతో పాటు విద్యా వనరులు అందించేందుకు సిఐఓ చర్యలు చేపట్టిందని వెల్లడించారు. చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో లబ్బిపేట దర్సగ్ ఈ ఇస్లామీ స్కూల్లో హ్యాండ్స్ ఇన్ మట్టి హార్ట్స్ విత్ ఇండియా పేరుతో పర్యావరణ ప్రచారం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా లబ్బిపేటలోని దర్సగ్ ఈ ఇస్లామీ హై స్కూల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం కల్పించారు. ఈ సందర్భంగా సిఐఓ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ హఫీజ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జూన్ 25 నుంచి జూలై 26 వరకు 1,00,000 చెట్లను నాటే లక్ష్యంతో ఈ ఉద్యమం చేపట్టామని తెలిపారు. పిల్లల్లో ప్రకృతి పట్ల ప్రేమను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి ఓ మొక్కను నాటి దానికి పేరు పెట్టి స్నేహితుడిలా చూసుకోవాలని కోరారు. స్కూల్స్, మదర్సాలు, మసీదులు, పార్కులు, ఇళ్ల వద్ద చెట్టు నాటే కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ ప్రచారంలో భాగంగా గ్రీన్ ఫ్లెడ్జ్లు, ప్రకృతి నడకలు, కళ, కవితల పోటీలు, కథా ప్రధానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. పిల్లలు వీడియోలు, రీల్స్ తయారు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేయవచ్చని చెప్పారు. ప్రభుత్వ విభాగాలతో కలిసి ఆరోగ్యకరమైన మొక్కలు నాటే ప్రదేశాలు గుర్తించడంతో పాటు విద్యా వనరులు అందించేందుకు సిఐఓ చర్యలు చేపట్టిందని వెల్లడించారు. మేము 3 ప్రధానమైన లక్ష్యాలు సాధించాలి అనుకుంటున్నాం. మొదటిది ఏమిటంటే పిల్లల్లో పర్యావరణం పట్ల, దేశం పట్ల ప్రేమను జనింపజేయడం. రెండవది పిల్లల్లో ఉన్నటువంటి సామర్థ్యాలను, వారిలో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికితీసి వారిని ఉత్తమ దేశ పౌరులుగా, మంచి విశ్వాసాలుగా మలచడం రెండవది. మూడవది మంచి కార్యాలు చేయడానికి వారు ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలి అంటే ఇలాంటి కార్యక్రమాల ద్వారా వారిలో ఉత్సాహాన్ని నింపడం. ఇవి 3 ప్రధాన ఉద్దేశాలు. ముఖ్యంగా ఇస్లామియా బోధనల ప్రకారంగా కూడా పర్యావరణాన్ని పరిరక్షించడం కానివ్వండి, దేశం పట్ల ప్రేమ కలిగి ఉండడం కానివ్వండి, తాము నివసించేటువంటి భూమిని రక్షించుకోవడం కానివ్వండి, ఇది ముస్లింల విశ్వాసంలో అంతర్భాగం అని ఇస్లాం చెప్తోంది. కనుకనే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు అంటే, ప్రళయం ముంచుకొస్తోంది అని తెలిసినా సరే మీ చేతిలో ఒక మొక్క ఉంటే దానిని నాటండి అని చెప్పడం జరిగింది. అలాగే నీడనిచ్చేటువంటి చెట్లను, ఫలాలనిచ్చేటువంటి చెట్లను నరకరాదని హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా పారే నది దగ్గర ఉన్నా సరే మీరు నీటిని వృధా చేయకండి. నీటిని వృధా చేయడం అనేది ప్రతి నీటి చుక్క గురించి మీరు దేవుడికి సమాధానం చెప్పాలి అని ప్రస్తావించడం జరిగింది. విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్ నాగూర్ వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన షన్విత బ్యూటీ అండ్ మేకోవర్ సెలూన్ను విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ప్రారంభించారు. సామాన్య ప్రజలకు కూడా అందుబాటు ధరలో బ్యూటీ మేకోవర్ సేవలను అందిస్తూ ప్రజల ఆదరాభిమానాలు చూరగొనాలని ఆకాంక్షించారు. విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్ నాగూరు వీధిలో షన్విత బ్యూటీ అండ్ మేకోవర్ సెలూన్ను ఏర్పాటు చేశారు. వైఎన్ఆర్ చారిటీస్ చైర్మన్ యలమంచిల జయప్రకాష్ సహకారంతో నామాల అఖిల, నామాల సాయి ఏర్పాటు చేసిన షన్విత బ్యూటీ అండ్ మేకోవర్ సెలూన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ప్రారంభించారు. అనంతరం సెలూన్ను పరిశీలించి అక్కడ అందించే సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. సెలూన్ నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ నామాల సాయి, నామాల అఖిల ప్రారంభించిన ఈ సెలూన్ను స్థానిక ప్రజలకు నాణ్యమైన సేవలను అందించాలని అన్నారు. సామాన్య ప్రజలకు కూడా అందుబాటు ధరల్లో బ్యూటీ మేకోవర్ సేవలను అందిస్తూ ప్రజల ఆదరాభిమానాలు చూరగొనాలన్నారు. ప్రజల ఆదరణతో మంచి లాభాలు సాధించాలని, దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. భవానీపురంలో షన్విత మేకప్ బ్యూటీ పార్లర్ ప్రారంభోత్సవం చేస్తడం జరిగింది. ఏదైతే సోదరులు సాయి గారు, ముఖ్యంగా మా సోదరులు యలమంచిలి జయప్రకాష్ గారితో ఎన్నో సంవత్సరాలుగా ఆయనతో ఉంటూ మొన్న జరిగిన ఎన్నికల సమయంలో కూడా జయప్రకాష్ గారికి తోడుగా మా ఒక ఎన్నికల ప్రచారంలో, మా ఎన్నికల కార్యక్రమాలుగా మాకు అన్ని విధాలుగా సహకరించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జయప్రకాష్ గారు ఒక సహకారంతో ఈరోజు సాయి గారు, అదేవిధంగా అఖిల గారు ఏదైతే ఏర్పాటు చేసిన బ్యూటీ పార్లర్ తప్పకుండా ఇక్కడున్న ప్రజానికానికి అందుబాటులో ఉన్న ప్రాంతంలో, ముఖ్యంగా భవానీపురం ప్రాంతంలో ఏదైతే సామాన్య ప్రజానికం అందరు గారు వచ్చే విధంగా ఈ యొక్క బ్యూటీ పార్లర్ ఉంది. తప్పకుండా వాళ్ళందరి గారు మంచి జరగాలని చెప్పి నా దేవుడి ఆశీర్వాదంతో మంచి లాభాలు సాధించాలని చెప్పని వాళ్ళకి ఆ దేవుడి ఆశీస్సు ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.